జై తెలంగాణ, జై సేవలాల్, జై భీమ్. ఈరోజు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మనం నవ తెలంగాణ పేపర్ని చూస్తూ ఉన్నాం. పొడిగింప ప్రత్యేక పాలన, ఎన్నో కేసులైనా పట్టుకోండి, నన్ను భయపెట్టలేరు అసోం యాత్రలో రాహుల్. సర్పంచుల పదవీ కాలంపై ఎటు తేల్చని రాష్ట్ర సర్కారు. అంటే ఇక్కడ మనం ఇది క్లియర్గా తెలుసుకున్నాం ఈరోజు. సర్పంచుల పదవీ కాలం చివరి తేదీ ఫిబ్రవరి 2వ తేదీ. సర్పంచుల పదవీ కాలం పొడిగించాలా, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో ముందుకెళ్లాలా అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. గడువు వారం రోజులే ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులు చెబుతున్నారు. గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. తమ పాలనను పొడిగించాలని ప్రస్తుత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ పవర్, కరోనా కాలం ఇబ్బందులు రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొన్నామని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి గైడ్లైన్ రాలేదు ఉన్నత అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎట్లా మీరు బీఆర్ఎస్ పార్టీ పని చేయలేదు, సర్పంచులను ఆదుకోలేదని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరే కాంగ్రెస్ సర్పంచులు వస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరే సర్పంచులు వస్తున్నారు. వారిని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రోడ్లు చూస్తూ ఉన్నాం. ఈ రోడ్లు అదేవిధంగా గ్రామాల్లో లైటింగ్స్ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హరితారం, అదేవిధంగా శ్మశాన వాటిక అవన్నీ చేశారు. వాటిపై ఏదైనా బిల్లు ఏదైనా రాని ఉంటే ఖచ్చితంగా చెల్లించాలని మేము భావిస్తూ ఉన్నాం. తల ఎత్తుకొని నిలబడ్డాము, అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం. కేరళ సీఎం పినరయి విజయన్. ఖచ్చితంగా కేరళ సీఎం పినరయి విజయన్ ఎంత మహానీయమైన గొప్ప మనిషి అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇబ్బందులు పడ్డాయో, ఎన్ని రాష్ట్ర వాతావరణం వారిని అనుకూలించలేదో. భారీ ఎత్తున తుఫాన్లు ఎక్కడైనా వచ్చిందంటే అది కేరళలో వచ్చింది. ఆ సమయంలో కరోనా కాలం దాటిన వెంటనే తుఫాన్ పరిమితి చాలా వేగవంతం అయిపోయి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైనటువంటి సందర్భంలో వారు అవినీతి లేకుండా ప్రజల పక్షాన ఉండి వారి రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము. అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం. కేరళ సీఎం పినరయి విజయన్. తిరువనంతపురం. దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తన అభిప్రాయం తన మంత్రిమండలి సమాచారంలో వామపక్ష కూటమి. ఎందుకంటే వారు నేను ఒక్కరినే అని చెప్పి చెప్పుకుంటలేరు, వాళ్ళ మంత్రివర్గం కూడా మంచి పనులు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్పీ, మార్చిలో గ్రూప్ 2 హాజీపూర్ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆచితూచి ఎంపీ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ వ్యూహం. అసెంబ్లీ అనుభవాలతో తొందరపడకూడదనే నిర్ణయం. పూర్తి స్థాయిలో చర్చించాకే అభ్యర్థుల ఖరారు. ఎమ్మెల్సీ కవితకు ఈసారి అవకాశం లేనంటే నిజామాబాద్ నుంచి సీనియర్ నేత బాజీరెడ్డికి ఛాన్స్. సీఎం సెక్యూరిటీలో సమూల మార్పులు. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి ప్రోత్సాహం. క్రీడాకారులకు సమస్యల జాబితాను రూపొందించాలి. అర్హతలను బట్టి ఆర్థిక సాయం. అర్జున అవార్డు గ్రహీతతో సీఎం రేవంత్ రెడ్డి.
వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ సీఎం బట్టి ఇతర అధికారులు పేదల వైద్యానికి పెద్దపీట. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సాయాన్ని పెంచాం. వైద్య శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రభుత్వం ఆసుపత్రుల్లో బలోపేతం చేస్తాం. ఆరోగ్య శాఖ సమీక్ష డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆశా వర్కర్లు, ఎన్ఏఎంలు, జూనియర్ డాక్టర్లు సరైన సమయంలో జీతం ఇవ్వాలి. ఉద్యోగ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అక్రమాస్తులు 100 కోట్ల పైననే. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ మెరుపు దాడి. హెచ్ఎండిఏ తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న లక్షల రూపాయల నగదు, బంగారం, బినామీ ఆస్తులు. నేడు కూడా కొనసాగుతున్న దాడులు. బట్టలిప్పి నిలబడతాం. రైతు భరోసా ఇవ్వలేని వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో ప్రజలే తెలుసుకోవాలి. కాంగ్రెస్ను ప్రజల పక్షాన నిలదీస్తాం, కొట్లాడదాం. కరీంనగర్ ఎంపీ ఒక్క గుడి బడి అయినా కట్టిండా? 100 అబద్ధాలతో మోడీ ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. కాంగ్రెస్ పైన బీజేపీ ఎంపీనైనా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. సీఎంను కలవడంతో మతాల బెండి. నియోజకవర్గ సమస్యల కోసమే పార్టీ పెద్దలకు తెలుసా? అంటే అన్ని పేపర్లో స్టేట్మెంట్ నిర్ణయం వచ్చిందంటే వీళ్ళు గ్యాంబ్లింగ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు వెళ్ళిపోయారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళనున్న 4 ఎమ్మెల్యేలని చెప్పేసి నిన్న అన్ని పేపర్లో కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వర్టైజ్ చేసుకున్న రాలేని పేరు నిన్న ఒక్కరోజే వీళ్ళ పేర్లు వచ్చినాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మార్పులు జరుగుతూ ఉందంటే ఒక వ్యక్తి ఏదైనా పని చేసిందా లేదా మొత్తం చేశారనే ప్రచారంలో మన రాష్ట్రం ప్రభుత్వం నిజంగా. అందుకే కేటీఆర్ గారు అన్నారు, సోషల్ మీడియా వాడుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పారు చూడండి, పార్టీ మారే ప్రసక్తే లేదు. మేము కేసీఆర్ వెంటే ఉంటాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నటువంటి సందర్భంలో కూడా పేపర్లో వాళ్ళని మంచి స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ ఉన్నారంటే చాలా మంచి విషయం చెప్పేసి భావిస్తున్నాం. మెహదీపట్నంలో స్కైవాక్ రక్షణ శాఖ భూములను అప్పగించిన కేంద్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో స్పందించిన ప్రభుత్వం 3380 చదరపు గజాల రక్షణ భూమిని ఇచ్చేందుకు ఒప్పందం. అంటే కేంద్ర ప్రభుత్వం భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి చాలా టైం పడుతుంది, ఇవ్వరు వాళ్ళు. కానీ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఆ యొక్క భూమిని మనం స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం చాలా మంచి విషయం అని చెప్పేసి భావించుకుంటున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నవ తెలంగాణ పేపర్ను కూడా మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై సేవలాల్. ఈరోజు ముఖ్యాంశాలకు బ్రేక్.